We are going to learn about reproduction, the generating system. This is our sixth lesson, part 1. In plants and animals, reproduction is necessary life process for continuation of life by producing offspring. మరి యానిమల్స్ ప్లాంట్స్ నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయటం ద్వారా వాటి యొక్క లైఫ్ని కంటిన్యూ చేస్తాయి. మరి యానిమల్స్ యొక్క లైఫ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఏ లైఫ్ ప్రాసెస్ ఉపయోగపడింది అమ్మా అంటే రీప్రొడక్షన్ అనే లైఫ్ ప్రాసెస్ అనేది ఉపయోగపడింది. Organisms are capable of giving rise to offspring by the process of reproduction. మరి ఆర్గనిజమ్స్ అనేవి రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఆఫ్స్ప్రింగ్స్ని అంటే తమ పిల్లలని కేపబుల్గా ఏం చేయగలవు, ఉత్పత్తి చేయగలవు. సమ్ ఆర్గనిజం మే రీప్రొడ్యూస్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. మరి చాలా ఆర్గనిజమ్స్లో యంగ్ ఓన్స్ని ఉత్పత్తి చేయడంలో, ప్రొడ్యూస్ చేయడంలో డిఫరెంట్ రీప్రొడ్యూస్ని కలిగి ఉంటాయి. ఎలాంటి రీప్రొడ్యూస్ని కలిగి ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అండర్ ఫేవరబుల్ కండిషన్ paramecium give rise to more offspring kinds from single parent by simply splitting into. మరి ఇక్కడ పారామిషన్ చూస్తే అది ఫేవరబుల్ కండిషన్లో సింగిల్ పారామిషము 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి మోర్ ఆఫ్స్ప్రింగ్ని అది ఉత్పత్తి చేయగలదు. అలా సింగిల్ పేరెంట్ అనేది స్ప్లిట్టింగ్ అంటే 2 పార్ట్గా డివైడ్ అయ్యి మోర్ ఆఫ్స్ప్రింగ్ని డివైడ్ చేయగలదు. ఈ ప్రాసెస్నే స్ప్లిట్టింగ్ని ఏమంటాం తెలుగులో? దిదా విచ్చిత్తి అంటే 2గా విడిపోయి ఒకటి కంటే ఎక్కువ యంగ్ ఓన్స్ని ఉత్పత్తి చేయగలదు. దిస్ హ్యాపెన్స్ rapidly and several of them are formed. ఈ ప్రక్రియ స్ప్లిట్టింగ్ అనే ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగటమే కాకుండా ఎక్కువ యంగ్ ఓన్స్ని అంటే ఎక్కువ పిల్లలను ఉత్పత్తి కూడా చేయగలదు. During unfavorable condition, two paramecium come in contact and exchange certain material of their bodies and produce form that are more tolerant. అన్ఫేవరబుల్ కండిషన్లో 2 పారామిషియమ్స్ దగ్గరై అవి నోటి గాడుల వద్ద కలుసుకొని వాటిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని ఏం చేస్తాయి, చేంజ్ చేసుకొని ఆ జెనెటిక్ మెటీరియల్ని చేంజ్ చేసుకోవటం ద్వారా ఈ 2 పారామిషియము ఏం చేస్తాయి, యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని ఏమంటాము? కాంజుగేషన్ అని అంటాము. ఈ విధముగా 2 పారామిషియము దగ్గరికి చేరి వాటి నోటి గాడుల వద్ద అటాచ్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ని మార్పు చేసుకొని వాటి ద్వారా అలా మార్పు చేసుకొని 2 పారామిషియము మోర్ యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇలా ప్రొడ్యూస్ అయిన యంగ్ ఓన్స్ అనేవి అన్ఫేవరబుల్ కండిషన్ని ఏం చేయగలవు, ఓవర్కమ్ చేయగలవు, తట్టుకొని జీవించగలవు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఏం చూసాము అంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ రీప్రొడ్యూస్ని చూసాం. రీప్రొడ్యూస్ని సింగిల్ పేరెంట్ యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేయటం,
నెక్స్ట్ డబుల్ పేరెంట్స్, 2 పేరెంట్స్ అవి అటాచ్ అయ్యి యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేయటం చూసామమ్మా. ఈ 2 ప్రాసెస్ ద్వారా పారామిషియం అనేది యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద టైమ్ రిక్వైర్డ్ టు రీప్రొడ్యూస్ ఆల్సో వ్యారీస్ ఫ్రమ్ ఆర్గనిజం టు ఆర్గనిజం. మరి యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేయటంలో మరి ఆ యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేసే టైం అనేది ఆర్గనిజం టు ఆర్గనిజంకి మారుతూ ఉంటుంది. కొన్ని ఆర్గనిజమ్స్ ఏమో 9 monthsకి యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తే, కొన్ని ఆర్గనిజమ్స్ ఏమో 21 daysకి, కొన్ని ఆర్గనిజమ్స్ 60 daysకి, కొన్ని ఆర్గనిజమ్స్ 330 daysకి అట్లా యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేసే టైం అనేది ఆర్గనిజం టు ఆర్గనిజమ్స్కి వేరుగా ఉంటుంది. ఈవెన్ విత్ ఇన్ ద ఆర్గనిజం 3 could be certain environmental conditions that would make faster than process of reproduction. కొన్ని రకాల జీవులలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రీప్రొడక్షన్ అనేది వేగంగా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. Let us do an activity to find out how fast an organism might be reproducing. మరి ఆర్గనిజంలో రీప్రొడక్షన్ అనేది ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకునేందుకు కింద ఇచ్చిన ఒక యాక్టివిటీని చూద్దాం. యాక్టివిటీ 1, ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీ ఇన్ మిల్క్. We are aware that lactobacillus bacteria is responsible for formation of curd. కరుడిని ఫార్మేషన్ చేయటంలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా రెస్పాన్సిబుల్ వహిస్తుందని మనం చూసాం. టేక్ ఏ teaspoon full of curd and mix it thoroughly with around 30 teaspoonful lukewarm milk in a బౌల్. ఒక బౌల్లో లూక్ వామ్ మిల్క్ని తీసుకొని 30 teaspoonful లూక్ వామ్ మిల్క్ని తీసుకొని బౌల్లో తీసుకొని దానికి 1 teaspoonful కర్డ్ని యాడ్ చేయాలి. టేక్ అనదర్ teaspoonful of curd and mix it with 30 teaspoonful of curd milk in another bowl. Cover both the bowls with lids and note down initial time. Keep on observing the 2 bowls every hour to see whether curd has been formed or not. Curdling indicate that there is an increase in number of bacteria. మరి మరలా ఏం చేసామంటే మరొక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో 30 teaspoonల చల్లని కోల్డ్ మిల్క్ని తీసుకొని దానికి 1 teaspoon కర్డ్ని యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసి ఈ బోత్ బౌల్స్ పైన లిడ్తో కవర్ చేసి 1 అవర్కి ఒకసారి 2 బౌల్స్ని పరిశీలిస్తూ ఉండాలి. ఇలా పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు ఏది త్వరగా గట్టి పడుతుందో, కరుడుగా ఫార్మేషన్ అవుతుందో మనకు అర్థమవుతుంది. ఇలా ఏదైతే త్వరగా కరుడుగా ఫార్మేషన్ అవుతుందో, గట్టిగా ఫార్మేషన్ అవుతుందో దానిలో ఎక్కువగా బ్యాక్టీరియాస్ అనేవి గ్రోత్ అవుతున్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమైంది అంటే లూక్ వామ్ మిల్క్లో మనం 1 teaspoon కర్డ్ని వేసాం. అది మాత్రమే బ్యాక్టీరియాలని ఎక్కువగా, దాంట్లో మాత్రమే బ్యాక్టీరియాస్ ఎక్కువగా గ్రోత్ అయ్యి అది కర్డ్గా కన్వర్ట్ అవుతుంది.
కారణం ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను, సిచ్యువేషన్ని బట్టి ఆడ రీప్రొడక్షన్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ లూక్ వామ్ సిచ్యువేషన్ అనేది బ్యాక్టీరియాలు గ్రోత్ అవ్వడానికి ఫేవరబుల్ కండిషన్. అందుకనే లూక్ వామ్ మిల్క్లో మనం టీ స్పూను కర్డ్ని యాడ్ చేసాము కాబట్టి త్వరగా అది కర్డ్గా కన్వర్ట్ అవుతుంది. కోల్డ్ మిల్క్లో కలిపాం, ఆ కోల్డ్ మిల్క్ త్వరగా కర్డ్గా ఫార్మేషన్ కాదు. లూక్ వామ్ మిల్క్ మాత్రమే త్వరగా కర్డ్గా ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్టీరియాలు గ్రోత్ అవ్వడానికి ఫేవరబుల్ కండిషన్ ఉంది. కోల్డ్ మిల్క్లో బ్యాక్టీరియాస్ గ్రోత్ అవ్వడానికి ఫేవరబుల్ కండిషన్స్ లేవు. అవి అక్కడ లేటుగా బ్యాక్టీరియాస్ గ్రోత్ అవుతాయి, అక్కడ లేటుగా కర్డ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఆల్రెడీ చూసాము, సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుందని చూసాము, రీప్రొడక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. థింక్ హౌ ఫాస్టర్ దే ఆర్ గ్రోయింగ్. డ్యూరింగ్ రైనీ సీజన్ యూ మే హ్యావ్ వండర్ టు సీ హౌ స్వామ్స్ ఆఫ్ ఇన్సెక్ట్ సడన్లీ అపియర్. మరి చాలా కీటకాలు కొన్ని సీజన్స్లో కనిపించవు. చాలా కీటకాలు ఎప్పుడు కనిపిస్తాయంటే రైనీ సీజన్లోనే కనిపిస్తాయి. కారణం ఏంటంటే రైనీ సీజన్లో ఆ యొక్క ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్స్ హ్యాచింగ్ అవ్వడానికి, అవి డెవలప్ అవ్వడానికి, హ్యాచింగ్ అయిన తర్వాత అవి పెరగడానికి ఆ ఇన్సెక్ట్స్ ఈ ఫేవరబుల్ కండిషన్ అంతా రైనీ సీజన్లో ఉంటాయి. కాబట్టి రైనీ సీజన్లోనే ఈ కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి ప్రత్యక్షమవుతాయి. మోస్ట్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ హ్యావ్ లైఫ్ సైకిల్ స్పానింగ్ ఫ్యూ డేస్ టు ఫ్యూ మంత్. కాబట్టి ఈ ఇన్సెక్ట్స్ని చూస్తే వాటి యొక్క లైఫ్ టైం అనేది కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. యూ విల్ ఫైండ్ గ్రేట్ వేరియేషన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ రీప్రొడక్షన్ వయాస్ ఈస్ట్ బ్యాక్టీరియా, ర్యాట్, కౌ, ఎలిఫెంట్ అండ్ మ్యాన్. మరి ఇక్కడ ఈస్ట్ బ్యాక్టీరియా, ర్యాట్, కౌస్, ఎలిఫెంట్, హ్యూమన్లో ఈ రీప్రొడక్షన్లో పట్టే సమయం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ఆర్గనిజమ్స్లో ఒక్కొక్క విధంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ర్యాట్లో 21 డేస్కి రీప్రొడక్షన్ ద్వారా యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కౌస్ అయితే కౌసు 300 to 330 డేస్ అనేది పట్టొచ్చు. ఎలిఫెంట్లో కూడా అంతే. హ్యూమన్లో అయితే 280 డేస్ పడుతుంది యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. కాబట్టి ఈ టైం అనేది యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేసే టైం అనేది వేరియేషన్ టైంలో వేరియేషన్ అనేది కనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకే టైంలో ఆల్ ఆర్గనిజమ్స్ యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేయవు. అవి యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేసే టైం వాటికి సపరేట్గా ఉంటుంది. కొన్ని సంవత్సరానికి యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తే, కొన్ని 21 డేస్కే యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కొన్ని 6 మంత్కి, కొన్ని 9 మంత్కి. అట్లా యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేసే టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్? దేర్ ఆర్ రీప్రొడక్షన్ 2 types. Asexual reproduction, sexual reproduction. Now discuss about asexual reproduction. asexual reproduction. ఫస్ట్ మనం asexual reproduction గురించి చూద్దాం. asexual mode of reproduction దీని గురించి ఫస్ట్ చూద్దాం. Let us study the different modes of reproduction involving a single parent without involving gametes. This type of reproduction is known as asexual reproduction. అంటే ఏంటి, ఇక్కడ asexual reproductionలో ఒక సింగిల్ పేరెంట్ మాత్రమే ఉంటాడు. అయితే asexual reproductionలో గ్రామెట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండవు. గ్రామెట్స్ అంటే ఏంటివి? మేల్ రీప్రొడక్టివ్ సెల్స్, ఫిమేల్ రీప్రొడక్టివ్ సెల్స్, వీటిని గ్రామెట్స్ అంటాం. తెలుగులో మామూలుగా చెప్పాలంటే మేల్ స్పెర్మ్, ఫిమేల్ ఊవం, వీటిని గ్రామెట్స్ అని అంటాం. వీటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్తో
యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్ అని అంటాము. ఆర్గనిజం కెన్ రీప్రొడ్యూస్ asexually ఇన్ మెనీ వేస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఆర్గనిజమ్స్ అనేవి అసెక్సువల్ రీప్రొడక్షన్లో యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేయడంలో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. వాటిని కింద ఇచ్చాడు, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫ్యూజన్. ఇది అసెక్సువల్ రీప్రొడక్షన్లో ఒక టైపు. సింగిల్ సెల్లుడ్ ఆర్గనిజమ్స్ సచ్ ఏ పారామీషియం అండ్ బ్యాక్టీరియా reproduced by splitting into or more. This usually occurs in a systematical manner. ఏంటి అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గనిజమ్స్ ఫ్యూజన్ ద్వారా యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవేంటివి? పారామీషియం, బ్యాక్టీరియా. అవి స్ప్లిట్టింగ్ అవటం ద్వారా 2 ఈక్వల్ పార్ట్స్గా విడిపోవటం వల్ల యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దే స్ప్లిట్ ఇంటూ 2 బై ట్రాన్స్ఫర్స్ బైనరీ ఫ్యూజన్. ఇక్కడ ఒక పేరెంట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఆ డివైడ్ అయిన 2 పార్ట్స్ అనేవి యంగ్ ఓన్స్గా ట్రాన్స్ఫర్స్ కావడాన్ని బైనరీ ఫ్యూజన్ అని అంటాము. వెన్ మోర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇట్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ ఫ్యూజన్. అదే ఆర్గనిజం సింగిల్ పేరెంట్ అనేది మోర్ యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తే, మోర్ యంగ్ ఓన్స్గా స్ప్లిట్టింగ్ అవుతే దాన్ని మల్టిపుల్ ఫ్యూజన్ అని అంటాము. దిస్ ఈజ్ ఆఫ్టన్ ది ఓన్లీ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ దిస్ ఆర్గనిజం. ఇది ఈ ఆర్గనిజమ్స్లో ఈ విధమైన రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ఇదేంటమ్మా అంటే పారామీషియం. పారామీషియం ఏం చేస్తుంది? ఇదిగో 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ అవ్వటం అనేది ఆ ప్రాసెస్ పారామీషియంలో జరుగుతుంది. అది 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ అయ్యి ఈచ్ ఈక్వల్ పార్ట్ ఇండిపెండెంట్లీ లివింగ్ చేస్తుంది. అలా ఇండిపెండెంట్లీ లివింగ్ చేస్తున్న వీటినే 2 పారామీషియం అని అంటాము. ఈ విధంగా ఫ్యూజన్ ద్వారా పారామీషియము, బ్యాక్టీరియా అనేది రీప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ బడ్డింగ్. ఏ గ్రోత్ ఆన్ ద బాడీ యాజ్ ఏ బడ్ దట్ గ్రోస్ టు ఫామ్ నియర్లీ ఐడెంటికల్ కాపీ ఆఫ్ పేరెంట్స్. మరి ఇదేంటంటే పేరెంట్స్ బాడీన ఒక బర్డ్ అనేది గ్రోత్ అవుతుంది. అది పేరెంట్స్ యొక్క ఐడెంటికల్లో ఉంటుంది. వెన్ ద బర్డ్ టోటల్లీ గ్రోస్ దెన్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ద పేరెంట్ అండ్ సర్వీవ్ ఇండిపెండెంట్లీ. ఎగ్జాంపుల్ ఈస్ట్. అది పేరెంట్స్ నుంచి సపరేట్ అయ్యి అది ఇండిపెండెంట్లీ లివింగ్ని కొనసాగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్లో బడ్డింగ్ అనేది జరుగుతుంది. బడ్డింగ్ వన్ టైప్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షను. చూడండి, ఈస్ట్లో బడ్డింగ్ జరుగుతుంది అని చూసాం. ఇక్కడ ఒక పేరెంట్ ఉంటుంది. పేరెంట్ బాడీన బర్డ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ బర్డ్ పేరెంట్స్ నుంచి డివైడ్ అయ్యి అది ఇండిపెండెంట్లీ లివింగ్ చేస్తుంది అని చూసాం. ఈ విధంగా పేరెంట్ బాడీ సర్ఫేస్ ఏరియాలో ఒక బర్డ్ ఫామ్ అయ్యి ఆ బర్డ్ పేరెంట్స్ నుంచి డివైడ్ అయ్యి అది ఇండిపెండెంట్లీ లివింగ్ చేస్తుంది. ఈ బడ్డింగ్ ద్వారా ఈస్ట్లో యంగ్ ఓన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. సమ్ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ కెన్ గ్రో ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ ద పేరెంట్ ఆర్గనిజం. మరి కొన్ని ఆర్గనిజం అనేది ఈ పేరెంట్ యొక్క సింగిల్ పీస్ నుంచి డెవలప్ అవుతాయి. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే మొక్కలు అవ్వటం అర్థం. దిస్ ఫ్రాగ్మెంట్ కెన్ బి ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. మరి బాడీలో ఏ పార్ట్ నుంచి అయినా యంగ్ ఓన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ఏ కామన్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఆల్గై అండ్ ఫంగి అండ్ మెనీ ల్యాండ్ ప్లాంట్స్. ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఆల్గై, ఫంగీలో, మెనీ ల్యాండ్ ప్లాంట్స్లో జరుగుతుంది. అంటే ఏంటి? బాడీలో ఏదైనా ఒక పార్ట్ డివైడ్ అయ్యి
ఆ పార్ట్ సపరేట్ అవ్వటం వల్ల ఆ పార్ట్ నుంచి యంగ్ ఓన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అలా యంగ్ ఓన్స్ అనేవి పేరెంట్స్ నుంచి ఒక పార్ట్ విడిపోయి ఆ పార్ట్ నుంచి యంగ్ ఓన్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే దాన్నే ఫ్రాగ్మెంటేషన్ అని అంటాము. ఇది ఫ్రాగ్మెంటేషన్. చూడండి, ఇది పేరెంట్ బాడీ. ఈ బాడీ నుంచి పీసెస్ కట్ అయినప్పుడు ఆ పీసెస్ నుంచి ఈచ్ పీసెస్ నుంచి యంగ్ ఓన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ప్రతి పేరెంట్స్ బాడీ నుంచి ఏదైనా పీస్ కట్ అయినప్పుడు ఆ పీస్ నుంచి యంగ్ ఓన్స్ ప్రొడ్యూస్ అవటం అనేది జరుగుతుంది. ఇలా యంగ్ ఓన్స్ ప్రొడ్యూస్ అయితే దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అని అంటాము. ఇది స్పైరోగైరా అనే ఆల్గైలో జరిగిన ఫ్రాగ్మెంటేషను. నెక్స్ట్ పార్థినోజెనిసిస్ అనే ప్రాసెస్ని చూద్దాం. నవ్వేడేస్ we are also able to develop seedless fruits like watermelon, grapes. నవ్వేడేస్ ఏం చేస్తున్నారు? విత్తనాలు లేని ఫ్రూట్స్ని డెవలప్ చేస్తున్నారు. ఏంటివి? వాటర్ మిలాన్ కానీ గ్రేప్స్ కానీ విత్తనాలు లేకుండా తయారు చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ వేర్ దెర్ ఈజ్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ సెక్సువల్ టు అసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఇలా విత్తనాలు లేని ఫ్రూట్స్ని తయారు చేయడము అనేది ఈ ప్రాసెస్ ఏంటమ్మా అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్గా మార్పు చెందించడమే ఈ ప్రాసెస్. అంటే సీడ్లెస్ ఫ్రూట్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయంటే సెక్సువల్ రీప్రొడక్షన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్గా షిఫ్ట్ చేసినప్పుడు సీడ్లెస్ ఫ్రూట్స్ అనేవి తయారవుతాయి. దిస్ ప్రాసెస్ ఆల్సో అక్కర్స్ ఇన్ నేచర్. ఇది నేచర్లోనే జరిగిపోతుంది. ఏంటిది నేచర్లో జరిగిపోయేది? సెక్సువల్ రీప్రొడక్షన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్గా మారటం అనేది నేచర్లోనే జరుగుతుంది. an organism which may reproduce sexually may sometime reproduce asexually. ఒక ఆర్గనిజం అనేది సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగేటప్పుడు కొన్నిసార్లు అసెక్సువల్ రీప్రొడక్షన్కి గురవుతుంది. వీ హ్యావ్ యూటిలైజ్డ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ గ్రోయింగ్ ఆర్గనిజం ఆఫ్ అవర్ చాయిస్ విత్ మోర్ డిజైరబుల్ క్యారెక్టర్స్. మరి దీనిని ఈ పద్ధతిని ఉపయుక్తమైన డిజైరబుల్ క్యారెక్టర్స్ అంటే ఉపయోగకరమైన లక్షణాలున్న మొక్కలను తయారు చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇన్ దిస్ ప్రాసెస్ ద ఫిమేల్ గ్రామెట్స్ డెవలప్డ్ ఇంటూ జైగోట్ వితౌట్ ఫెర్టిలైజేషన్. ఇక్కడ ఏమన్నాడమ్మా అంటే ఇన్ దిస్ ప్రాసెస్ దట్ ఫిమేల్ గ్రామెట్స్ డెవలప్ ఇంటూ జైగోట్ వితౌట్ ఫెర్టిలైజేషన్. ఆల్రెడీ ఫిమేల్ ఆర్గనిజమ్స్లో గ్రామెట్స్ ఏర్పడి ఆ గ్రామెట్స్ మేల్ గ్రామెట్స్తో ఫ్యూజన్ జరపకుండానే ఫెర్టిలైజేషన్ జరపకుండానే డైరెక్ట్గా జైగోట్ ఫామ్ అవుతుంది. మరి జైగోట్ ఎప్పుడు ఫామ్ కావాలి అంటే ఫిమేల్ రీప్రొడక్టివ్ సెల్తో మేల్ రీప్రొడక్టివ్ సెల్ యాడ్ అయినప్పుడు ఫెర్టిలైజేషన్ జరగాలి. అయితే ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరగాలి, అప్పుడు జైగోట్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరగకుండానే జైగోట్ ఫామ్ అయింది. అదే ఇందాక చెప్పాం ఇలా జైగోట్ ఫామ్ అవటం దేనివల్ల జరగాలి అంటే ఫిమేల్ గ్రామెట్స్తో మేల్ గ్రామెట్స్ ఫ్యూజన్ అయితే కలిస్తే అది ఫెర్టిలైజేషన్ అంటాము. ఆ సెక్సువల్ రీప్రొడక్షన్ని ఈ రీప్రొడక్షన్ని సెక్సువల్ రీప్రొడక్షన్ అని అంటాము. ఓకేనా? ఈ రెండు ఏంటివి? ఫిమేల్ గ్రామెట్స్తో మేల్ గ్రామెట్స్ ఫ్యూజన్ అవ్వడాన్ని ఏమన్నాము? సెక్సువల్ రీప్రొడక్షన్ అని అంటాము. ఇక్కడ ఏంటి మరి? ఎలా అంటే
ఫిమేల్ గ్రామెట్స్తో ఎలాంటి మేల్ గ్రామెట్ ఫ్యూజన్ కాకుండానే జైగోట్ తయారైంది. ఇందాక మనం ఏం చూసాం, ఫస్ట్లో సెక్సువల్ రీప్రొడక్షన్ దేనిగా షిఫ్ట్ అవుతుందని చూసాం, ఏసెక్సువల్ రీప్రొడక్షన్గా షిఫ్ట్ అయింది. ఈడ మేల్ గ్రామెట్స్ లేకుండానే డైరెక్ట్గా సింగిల్ ఫిమేల్ గ్రామెట్ అనేది జైగోట్గా ఫామ్ అయింది. దీనిని ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంటాము. సెక్సువల్ రీప్రొడక్షన్ కాస్త ఎసెక్సువల్ రీప్రొడక్షన్గా ఏమైంది, షిఫ్ట్ అయింది. ఈ ప్రాసెస్నే జెనసిస్, పార్థెనోజెనిసిస్ అని అంటాము. దిస్ స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ రీప్రొడక్షన్ అక్కర్ ఇన్ యానిమల్స్ లైక్ బీస్, యాంట్స్ అండ్ వాప్స్. మరి ఈ రకమైన రీప్రొడక్షను యానిమల్స్లోకి వచ్చాక బీస్, యాంట్స్ అండ్ వాప్స్లో కూడా జరుగుతుంది. నార్మల్లీ ద జైగోట్ డెవలప్డ్ ఇంటూ ద యంగ్ ఓన్స్. ద యూటిలైజ్డ్ ఓవమ్ ఆల్సో డెవలప్స్ ఇంటూ మేల్. ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ యంగ్ ఓన్స్ ఫ్రమ్ యూటిలైజ్డ్ ఓవమ్ ఈజ్ కాల్డ్ పార్థెనోజెనిసిస్. మరి ఇక్కడ ఏం చూసాము, బీస్, హ్యాండ్స్, వాప్స్లో ఇలాంటి రీప్రొడక్షన్, పార్థెనోజెనిసిస్ అనే రీప్రొడక్షన్ జరుగుతుంది. మరి ఇక్కడ ఓవమ్ అనేది డైరెక్ట్గా దేనితో ఫ్యూజన్ లేకుండా, మేల్ గ్రామెట్స్తో ఫ్యూజన్ జరగకుండానే డైరెక్ట్గా ఓవమ్ అనేది జైగోట్గా ఫామ్ అవుతుంది. తర్వాత ఇదే యానిమల్స్లో ఓవమ్ అనేది మేల్ గ్రామెట్స్తో ఫ్యూజన్ అవుతుంది. అలా ఫ్యూజన్ అయి జైగోట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మేల్ గ్రామెట్స్తో ఫ్యూజన్ అయిన జైగోటు, మేల్ గ్రామెట్స్తో ఫ్యూజన్ కాకుండా ఏర్పడిన జైగోటు, ఈ రెండు యంగ్ ఓన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి దీనిలో ఈ వాప్స్, మీస్, యాంట్స్లో ఏం జరిగింది, సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగింది. ఆటోమేటిక్గా ఓవమ్ అనేది జైగోట్గా ఫామ్ అయింది, అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగింది. మరి ఇక్కడ ఎలాంటి యంగ్ ఓన్స్ ఏర్పడతాయంటే, పార్థెనోజెనిసిస్ ప్రాసెస్లో డైరెక్ట్గా ఓవము యంగ్ ఓన్స్ని డైరెక్ట్గా ఓవము జైగోట్గా ఫామ్ అయితే అవి ఏ జీవుల్ని ఫామ్ చేస్తాయి అనేది చూద్దాం. మరి పార్థెనోజెనిసిస్ ద్వారా ఏర్పడిన జైగోట్ నుంచి మేల్ ఆర్గనిజమ్స్ డెవలప్ అవుతాయి. తర్వాత ఓవమ్ అనేది మేల్ రీప్రొడక్టివ్ సెల్తో ఫ్యూజన్ అయి జైగోట్గా ఫామ్ అయిన ఆ జైగోట్ అనేది ఫీమేల్ ఆర్గనిజమ్స్ని డెవలప్ చేస్తుంది. కాబట్టి ఈ పార్థెనోజెనిసిస్ అనే ప్రాసెస్ వాప్స్లో, బీస్లో, యాంట్స్లో జరుగుతుందని చెప్పాను. ఓవమ్ అనేది మేల్ రీప్రొడక్టివ్ సెల్తో ఫ్యూజన్ కాకుండా డైరెక్ట్గా జైగోట్గా ఫామ్ అయితే అది మేల్ ఆర్గనిజమ్స్ని డెవలప్ చేస్తుంది అని చెప్పాను. ఓవము మేల్ రీప్రొడక్టివ్ సెల్తో ఫ్యూజన్ అయ్యి జైగోట్ ఫామ్ అయితే అది ఫిమేల్ ఆర్గనిజమ్స్ని ఫామ్ చేస్తుంది అని చూసాం. కాబట్టి ఈ ఆర్గనిజమ్స్లో పార్థెనోజెనిసిస్ ద్వారా మేల్ ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మరి ఫెర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఏర్పడితే ఆ జైగోట్ ద్వారా ఫీమేల్ ఆర్గనిజమ్స్ అనేవి ఏర్పడతాయని చూసాము. నెక్స్ట్, రీజనరేషన్. మెనీ ఆర్గనిజమ్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు గివ్ రైజ్ టు న్యూ ఇండివిడ్యువల్ ఆర్గనిజమ్స్ ఫ్రమ్ దేర్ బాడీ పార్ట్స్. మరి ఇక్కడ రీజనరేషన్ అనేది ఫ్రాగ్మెంటేషన్తో కంపేర్ అయి ఉంటుంది. ఇది ఆర్గనిజమ్స్లో ఎలా జరుగుతుందంటే, ఇక్కడ ఆర్గనిజమ్స్లో బాడీ పార్ట్స్ కట్ అయిన ఈచ్ బాడీ పార్ట్స్ నుంచి ఇండివిడ్యువల్ ఆర్గనిజమ్స్, ఒక ప్రత్యేకమైన ఆర్గనిజం అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈజ్ ఇఫ్ ద ఇండివిడ్యువల్ ఈజ్ somehow cut or broken up into many pieces, the pieces grow into separate individuals. This is
సిమిలర్ టు ఫ్రాగ్మెంటేషన్. ఆల్రెడీ చూసాం, ఇది ఫ్రాగ్మెంటేషన్ని పోలి ఉంటుంది. ఇది ఆర్గనిజం అనేది బాడీ పార్ట్స్ కట్ అయినప్పుడు కట్ అయిన బాడీ పార్ట్స్ నుంచి న్యూ ఆర్గనిజం అనేది డెవలప్ అవుతుంది. ఇలా డెవలప్ అయ్యే ఈ ప్రాసెస్నే రీజనరేషన్ అని అంటాము. చూడండమ్మా, రీజనరేషన్ అనేది ఫ్లనేరియాలో జరుగుతుంది. ఇక్కడ ఒక పీస్ కట్ అయింది, ఈ పీస్ నుంచి ఈ మొత్తం ఆర్గనిజం డెవలప్ అవుతుంది. ఇదిగో ఇలా. తర్వాత ఈ పీస్ కట్ అయింది, హెడ్ పీస్ నుంచి న్యూ ఆర్గనిజం డెవలప్ అవుతుంది. కాబట్టి బాడీలో ఏ పీస్ కట్ అయినా ఆ పీస్ నుంచి యంగ్ ఓన్స్ అనేవి ప్రొడ్యూస్ కావడం అనేది జరుగుతుంది. ఇంతవరకు మనం చూసామమ్మా. నెక్స్ట్ వీడియోలో వెజిటేటివ్ ప్రాపగేషన్, ప్లాంట్స్లో జరిగే సెక్సువల్ రీప్రొడక్షన్, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ.